హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇదొక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ. లవ్ సీన్స్ వాడు కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ ఉంటాయి. ఒక హీరో అండ్ ఒక ఫ్యాన్ మధ్య ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ సీన్స్ చూపిస్తారనమాట. ఆ ఎమోషనల్ బాండింగ్ సీన్స్ మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చిద్ది. ఏదైనా మూవీ రిలీజ్ అయితే అది చూసామా, వచ్చామా అన్నట్టుగా కొంతమంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్యాన్స్, ఈ హీరో మధ్య ఉన్న ఆ ఎమోషన్స్ కొంచెం కనెక్ట్ అవ్వకపోవచ్చనమాట. వాళ్ళకి ఈ మూవీ కొంచెం చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈ మూవీలో హీరో 'ఉపేంద్ర', 'ఆంధ్ర కింగ్' 'సూర్య'. తనకొక చిన్న ప్రాబ్లమ్ వస్తదనమాట. ఇంకా రామ్, సాగర్‌గా 'ఆంధ్ర కింగ్' ఫాన్స్ ప్రెసిడెంట్‌గా చేస్తూ ఉంటాడు. ఇంకా సాగర్ ఎలాంటి వాడంటే ఒక ముక్కలో చెప్పాలంటే తన అభిమానించే హీరో కోసం ఏదైనా చేయాలనుకుంటాడనమాట. అలాంటి ఒక ఫ్యాన్ తన హీరోకి కష్టం వచ్చిందని తెలిసి ఒక ఫ్యాన్‌గా తను ఏం చేయాలనుకున్నాడు, అసలు ఏం చేశాడు, ఇంకా ఆ సాయం హీరోకి తెలిసిందా లేదా, అసల హీరో 'సూర్య' ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఒక అభిమాని తనని అభిమానించే హీరో మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సీన్సే ఈ మూవీలో అవే హైలైట్‌గా చూపిస్తుంటారు. సాగరు 'ఆంధ్ర కింగ్' ఫ్యాన్స్ ప్రెసిడెంటే కాకుండా తన లైఫ్‌లో చాలానే ఉంటాయి. ఒక ప్రేమ ఉంటది. తనకో ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీ లాంటి ఊరు గూడా ఉంటదనమాట. ఆ ఊరికండి ఆ ఊరి జనాలకి ఎలాంటి కష్టం వచ్చినా సాగరు చాలా అండగా ఉంటాడనమాట. అలాగే తను అభిమానించే హీరో గూడా ఒక కష్టం ఉందని తెలుసుకొని, ఆ తర్వాత సాగరు ఒక అభిమానిగా ఏం చేశాడు, అలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి చాలా బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా 'ఉపేంద్ర' అండ్ 'రామ్' మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. అవి చూడడానికి బావుంటాయనమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. అది కూడా చూడడానికి బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం ఎమోషనల్‌గెళ్తది. ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా గూడా అనిపిస్తాయి. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. సాంగ్స్ కూడా ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తది. మూవీలో అంత యాక్షన్ సీన్స్ అయితే ఏమి లేవనమాట. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఇగోస్ అండ్ వార్స్ ఉంటాయో అవి చూపిస్తారు. దాంతో పాటు మూవీ కలెక్షన్స్ మీద చిన్న చిన్న గొడవలు చూపిస్తారు. అవి కూడా ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ అండ్ రామ్ దగ్గర వచ్చే లవ్ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంటర్వెల్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే పర్లేదు. ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ గోల ఏం చూపించకుండా కొన్ని ఊరు ప్రాబ్లమ్స్ వాళ్ళ ఊరికి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌ని ఈ మూవీ ఎండ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో 'ఆంధ్ర కింగ్' 'సూర్యగా' ఉపేంద్ర గారు చేశారు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బావుంటదన్నమాట. మన తెలుగు ఆడియన్స్ కూడా ఉపేంద్రని అభిమానించే వాళ్ళు చాలా మందున్నారు. అలాగే ఉపేంద్రని చూసింది 'ఉపేంద్ర', 'ఏ', 'రక్త కన్నీరు' ఇలాంటి సినిమాలోనే మనం ఆయన క్యారెక్టర్ చూసాము. ఆ క్యారెక్టర్ సంబంధించిన కొన్ని కొన్ని క్లిప్స్ ఈ మూవీలోనే పెట్టుంటే కొంచెం హైలైట్‌గా అనిపిచ్చాయి. ఇంకా 'ఆంధ్ర కింగ్' ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా 'సాగర్' రామ్‌గా చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ చేసింది. తన క్యారెక్టర్ బావుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా 'మురళీ శర్మ', 'రావు రమేష్', 'సత్య', 'రాహుల్ రామకృష్ణ' సో, ఇలాంటి మంచి క్యారెక్టర్స్‌ని వాళ్ళ క్యారెక్టర్స్ బావుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టే వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీ సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఎళ్ళి చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త బాగానే ఉంటది. ఈ మూవీలో కొన్ని సీన్స్ థియేటర్‌లో చేశారు. 90 స్టైల్‌లో ఉన్న థియేటర్ అనమాట. అక్కడొచ్చే సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అదర్ సీన్స్ అంతకేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఫ్యాన్స్ అండ్ హీరో మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుతది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్ ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే మీకు మా ఆడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.